చోట కూడా ఏదైతే ఉచిత బస్సులు ఉన్నాయో ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వస్తున్న ప్రయాణికులకి చాలా క్లియర్గా స్త్రీలు వాళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్పి వాళ్ళకి ఉచిత బస్సులు ఏవైతే వాళ్ళకి వర్తిస్తాయి ఈ రోజున ప్రభుత్వ పథకం కింద స్త్రీ శక్తి పథకం కింద ఏదైతే ఫ్రీ బస్సులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా విష ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వర్క్ ఒక చెంపపెట్టని చెప్పుకోవచ్చు. సార్, ఇట్లా వస్తున్న వాళ్ళకి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి? చాలామందికి తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మా సార్ చెప్పమంటున్నారు, మేము చెప్తున్నాం. సార్ చెప్పమంటున్నారు. సో ఏ బస్సులకి అయితే ఫ్రీ ఉంది ఏంటి అనేది కూడా కొంచెం వాళ్ళకి నిదానంగా చెప్పగలుగుతున్నారా సార్? సిటీ బస్సు, సిటీ మెట్రో, పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ 5 బస్సులు. 5 బస్సులు. సో ఈ ప్రయాణికులకి లోపల ఇంక మళ్ళీ ఏమైనా టికెట్లు తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? టికెట్లు తీసుకునే పరిస్థితి ఏం లేదు. ఆధార్ కార్డు ఉంటే తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు, ఓటర్ గుర్తింపు కార్డు కానీ ఏదైనా అంతవరకు. ఇది ఇలా ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్న ప్రతి చోట కూడా ఏ బస్కైనా సరే ఉచితంగా వాళ్ళకి ప్రయాణం అందుబాటులో ఉంది అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న ఉద్యోగులు చెప్తున్నారు, ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ప్రయాణం అసలు కొన్ని చోట్లకి వాళ్ళకి ఫ్రీ బస్ లేదు, లేకపోతే ఫ్రీగా వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేసే వాళ్ళకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మనం విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ బస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లోపల కొంతమంది మహిళలు ఉన్నారు. టికెట్లు తీసుకొని అంటే ప్రయాణం చేయడం కోసం ఈ స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకొని ప్రయాణం చేయడం కోసం చాలామంది ఈ బస్సు ఎక్కున్నారు మహిళలు. అమ్మ చెప్పండి, ఈ రోజున ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం కింద మీ అందరికి కూడా ఈ పథకం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఏంటి అంటే మహిళలకి హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా, అది లేకుండా బాగానే ఉంటుంది. హాస్పిటల్కి అంటున్నారమ్మా, అంటే ఇప్పటికే కొంత ఖర్చు అవుద్ది. దానికి బదులు ఈ రోజున ఈ అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా మీకు కొంత అవును, చాలా బాగుంది పథకం. అసలు ఎంత అప్ అండ్ డౌన్ మీకు ఎంత ఖర్చు అవుద్దమ్మా మామూలుగా విజయవాడకి రావాలి అంటే? 300 వరకు అవుతుంది అప్ అండ్ డౌన్. 300 రూపాయలు. అదే 2-3 మనుషులు కలిసి వచ్చేలాగా ఏ అమ్మగారిని తీసుకురావాలి లేకపోతే చెల్లెలో ఇంకా డబుల్ ఖర్చు అవుతుంది కదా. సంతోషమేనమ్మా? సంతోషం. అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారు. ఏమైందమ్మా బాబుకి? ఏమైంది? కరెంట్ షాక్ తగిలింది. సో హాస్పిటల్కి వచ్చారు? అవును, హాస్పిటల్కి. మీ ఖర్చులు అయితే ఉచితంగానే వచ్చినాయా? ఉచితంగానే. ఫ్రీయేనమ్మా? ఫ్రీయేనండి. సో అంటే ఇలాంటి ఖర్చులకి తగ్గట్టు ఇది కూడా మీకు కొంచెం ఉపయోగపడ్డది. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నాడండి. సంతోషమేనా? సంతోషం. జరగట్లేదు అసలు ఎక్కడ ఏం చేయట్లేదని రోజా గారు చెప్తున్నారు. రోజా గారు ఇక్కడ ఏం అమలు చేయట్లేదు. ఉట్టు మాటలు బాగానే చేస్తున్నారు. కర్నూలు దగ్గర నుండి విజయవాడ వచ్చినాం. అక్కడ నుండి ఫ్రీగానే వచ్చినాం. కర్నూలు కంటే విజయవాడ, మళ్ళీ విజయవాడ అంటే శ్రీశైలం పోతున్నాం. అదే కర్నూలు నుంచి ఇంతకు ముందు మీరు ఇక్కడ విజయవాడకి రావాలంటే టికెట్ రేట్ ఎంత ఉండేది? 800. 800. రాను పోను రానికి ఒకటే, రావడానికి 800, మళ్ళీ వెళ్ళడానికి 1600 రూపాయలు. 1600. అవును. సో ఈ పథకం ద్వారా ఇట్లా ఏదైనా మహిళలకి అవసరాన్ని ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం ఉంది. సంతోషమేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడంట? చేస్తున్నాం. ఆయన ఏదైతే చెప్పాడో అది. సరే సార్. ఏ ఊరమ్మా మీదేవరు? మాది కర్నూలే. అంతా అందరం కర్నూలే. మీరందరూ కుటుంబం? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు నుండి వచ్చినాం. ఇక్కడ ఏ పని మీద వచ్చారు? విజయవాడకి వచ్చినాం. గుడికి, అమ్మవారి గుడికి. చూసుకున్నారా? బాగా జరిగిందా? బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఉచితంగా ఫ్రీ బస్ ఇవ్వడం ఎలా ఉందమ్మా? బాగుంది నాయనా. బాగుందా? బాగుంది. ఏ తల్లి ఏమా కొద్దిగా చదువుకుంటున్నావు కదా, ఏం చదువుతున్నావు తల్లి? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నావు. నువ్వు చూస్తానే ఉన్నావు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నా. టికెట్ ఎంత ఉంది ఏంటి? ఫ్రీగానే వస్తుంది. లేదు, ఏం లేదు. మీరు ఏం చూపిస్తున్నారు అంటే ఆధార్ కార్డ్. రైట్. సార్, ఈ రోజున మీరు మొత్తం ఒక కుటుంబం అంతా కలిసి ఇలా ప్రయాణం చేయడం అంటే ఎంత అవుద్ది? ఖర్చు ఎంత అవుద్ది ఏంటి? అసలు గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి? సార్ ఒక నెంబర్కి మాకు రానుపోయింది విజయవాడకి ఒక నెంబర్కి 1600 అవుతుంది. ఇప్పుడు లేడీస్కి ఫ్యామిలీతో వచ్చిన లేడీస్కి అందరికి ఫ్రీ ఉంది. ఓన్లీ ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు. దాని మీద ప్రభుత్వ రాయితీని ఇస్తున్నారు, సబ్సిడీ అని వస్తుంది టికెట్. చాలా హ్యాపీ ఉంది సార్. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఈ విషయంలో మేము 100% హ్యాపీ సార్. మీరు ఎంతమంది సార్? మీ కుటుంబం ఎంతమంది వచ్చారు? మేము డబ్బులు ఆదా అవుతుంది? మేము 9 members వచ్చాము. దాదాపు 8,000 9,000 సేవ్ మాకు. మీకు అవుతుంది? అవును. రాను పోను ఛార్జీ. అవునవును. చాలా హ్యాపీ అండి. రైట్. అమ్మా, మీరేం చెప్తారు? మహిళగా ఈ రోజు మీకు ఉచిత ప్రయాణం కల్పించడం చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు
వెళ్ళేటప్పుడు చాలా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఉచితంగా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కుటుంబం అంతా కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానీ, ఉచితంగానే బాగా జరిగింది అటు దర్శనం. చక్కగా అమ్మవారి దర్శనం అయింది, ఇటు మీకు కొంత ఆర్థిక భారం అవును పడకుండా. అవును ఆ? ఏం మిగిలింది చెప్తారమ్మా కొంచెం. సీఎం గారికి, ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? ధన్యవాదాలు చెప్తాను. రైట్ రైట్. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మేము దర్శి వెళ్ళాలండి. ఇనకొండ పోయి ఇనకొండ నుంచి దర్శి వెళ్ళాలి. నిన్న వచ్చాను, మా అమ్మాయి ఉంటే ఇక్కడ ఫ్రీగానే వచ్చాను. నిన్న వచ్చినప్పుడు కూడా ఫ్రీగానే వచ్చావా? ఫ్రీగానే వచ్చాను. అంతకుముందు టికెట్ ఎంత రేటు? టికెట్ రేట్ ఎంత ఉంది? 225 దర్శి నుంచి విజయవాడకి 225. 225. మళ్ళీ వెళ్ళడానికి కూడా 220 20 రూపాయలు 440 రూపాయలు అట్లా సేవ్ అయింది. మీరు ఒక్కరేనా లేదా ఇంకా మీ ఒక్కదాన్నే వచ్చాను. సంతోషమేనమ్మా? సంతోషం, చాలా హ్యాపీ అండి. చంద్రబాబు గారు చేసిన పని చాలా హ్యాపీ. చంద్రన్న పథకం బాగా ఉంది నాకు. సో ఇంత చేస్తున్నా కూడా అయినా కూడా రోజా గారు అసలు ఇంకా మొత్తం అంతా ఇవ్వట్లేదు. వాళ్ళందరికీ అదొక వ్యసనం అన్నమాట. మంచి చేసేదానికి ఓరవలేక అట్లా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు న్యాయం అమ్మా? ఇప్పుడు చేస్తున్న పథకం కళ్ళ ముందు కనబడుతుంది. న్యాయంగా చేసేది వాళ్ళకి కరెక్ట్ కాదనిపించిద్ది అనమాట. మంచి చేయని వాళ్ళకి మంచిగా ఉండదు కదా. అది సో చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. వస్తున్నారు మీరు? ఏమా? కావలి నుంచి వస్తున్నాం. కావాలి నుంచి వస్తున్నారు. ఎక్కడికి వచ్చారు మీరు? విజయవాడకు విజయవాడ వచ్చారు. ఏ పని మీద వచ్చారు నాన్న? మామూలుగా మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తున్నాం. అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఎంత మా టికెట్ ప్రైస్ ఎంత? 300 మనిషికి వచ్చి. మనిషికి ఎంతమంది వచ్చారమ్మా? 2 వచ్చాం. ఏమవుతుంది? మా చెల్లెలు గారు. చెల్లెలు అవుతుంది. మొత్తం ఎంత ఎంత రేటు మీకు? 600 వచ్చి సేవ్ అయినాయి. 600 సేవ్ అయిందా? మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మా 600 సేవ్ అవుతున్నాయి, 1200 సేవ్ అవుతుంది. సో ఇదే 1200 రూపాయలతో మనం ఏదైనా ఊరు ప్రయాణం చేయాలి అంటే మనకి ఇబ్బంది అవునా కదా? అవును. అవునా? 1200 రూపాయలు సేవ్ అయినాయా నీకు? సో సీఎం గారు చెప్పినట్టు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు? చేస్తున్నా. ఆనందమేనా మీకు? ఆనందమే. ఏనా మీకు కూడా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఒంగోలు నుంచి అండి. ఒంగోలు నుంచి వచ్చారు. ఒంగోలు నుంచి. ఎంత టికెట్? మీ టికెట్ ఎంత? 205 రూపాయలండి. 205 రూపాయలు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలి. సో రాజమండ్రికి దగ్గర అదొక 150 రూపాయలు 200 ఉండొచ్చు. 240 దాకా ఉంటుంది. 240 దాకా ఉంది. సో ఇది 200, అది 240 రూపాయలు. ఎంత సేవ్ అవుతుందమ్మా మీకు టికెట్? 650 రూపాయల దాకా. 650 రూపాయల దాకా. 650 దాకా సేవ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి మంచిది పెట్టారు. ఆయనకి చాలా నమస్కారాలు, అనేక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాము. మహిళలకి ఏదో ఒక ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఇలాంటి పథకాలు తెస్తున్నా కూడా ఈరోజు రోజా గారు లేకపోతే ఇంకొకళ్ళు అసలు ఎక్కడా పని చేయట్లేదు, మహిళల్ని మోసం చేశారు అది అని చెప్తున్నారు. మీరేం చెప్తారమ్మా అలాంటి వాళ్ళు? లేదండి, నాకు తెలిసినంతలో బాగానే ఉందండి. అంతా లేడీస్కి చక్కగా కన్వీనియంట్గా ఉంది, బాగుంది. ఎక్స్ప్రెస్లు ఇచ్చారు. ఎవరు ఇస్తారండి ఎక్స్ప్రెస్? టికెట్ ఇవ్వకుండా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని? లేదండి, పాపం అడిగి మరీ చెప్తున్నారు. మేము తెలియక డబ్బులు ఇస్తుంటే వద్దమ్మా, ఇట్లా ఫ్రీ ఉంది, ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించండి అంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి మాకు. మేము కాశీ వెళ్ళొచ్చాం, అదో సంతోషం. ఇట్లా వచ్చినందుకు ఇంకా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. ఇట్లా మీకు సంతోషమేనా? సంతోషం. ఇంత టికెట్లు సేవ్ చేయడం సంతోషం సార్. ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఉద్యోగాల కోసం ఏదైనా రావాలంటే మళ్ళీ ఏదో తిరగాలి కదా, ఎటో అవును సార్. సో అవన్నీ ఆ టికెట్ రేట్లన్నీ మీకు సేవా? సేవేగా? సేవే సార్. అంటే మీలాంటి ఆడవాళ్ళకి ఇబ్బంది పడద్దు, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ఆయన చేయడం మంచిదని అంటారా? మంచిదే సార్. సీఎం గారు చేయడం మంచిదే సార్. ఏం చెప్తారమ్మా ఇట్లాంటి పిల్లల గురించి? అయితే మీరేం చెప్తారు? ఇలాంటి చిన్నపిల్లలు ఉద్యోగాల కోసం మళ్ళీ తిరగాలి, వాళ్ళు అటు ఇటు రావాల్సి ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అన్నిటికీ కన్వీనియంట్గా బాగుందండి. చాలా చక్కగా ఉంది. ఎక్కడెక్కడ వసతులుగా చక్కగా, బస్సులో కూడా పెద్ద హెవీగా లేదు, బాగుంది. మిమ్మల్ని డబ్బులు అడిగారా టికెట్? లేదు సార్. మనం తెలియక ఆధార్ కార్డు తీయిపోతే లేడీస్ దగ్గర డబ్బులు ఇస్తుంటే తెలియని వాళ్ళకి ఫ్రీ అమ్మా, ఆధార్ కార్డు చూపించండి అమ్మా, ఎక్స్ప్రెస్ అయినా ఫ్రీ అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. కండక్టర్ గారు చెప్తున్నారు. డబ్బులు ఇస్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఫ్రీ చెప్తున్నారు. ఆధార్ కార్డు ఒరిజినల్ తెచ్చుకోండి అమ్మా, చిన్న ముక్కలు కాదు, అట్లా తెచ్చుకోండి. చాలా మాకు గవర్నమెంట్ ఇస్తుందండి ఈ డబ్బులన్నీ అని కూడా చెప్పారు వాళ్ళు. ఈ స్త్రీ శక్తి పథకం మీకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగుందండి. మేము గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాం, అమ్మ క్యాన్సర్ చూపించడానికి వెళ్ళాం, బాగా చూశారు, బాగా ఉంది, అంత ఫ్రీగానే ఉంది. లేదు సార్, ఏ లేదు, ఈ రోజే ఫస్ట్ వెళ్ళాం, బాగానే ఉంది, అంతా ఖాళీగానే ఉంది, ఫ్రీగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఫ్రీగానే వెళ్ళాం, వచ్చేటప్పుడు ఫ్రీగానే వచ్చాం సార్. ఏమో అంటే మీలాంటి వాళ్ళకేనమ్మా, అంటే మనకి హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఖర్చులు అవుతాయి, ఆ ఖర్చులు తగ్గట్టు కనీసం ఇదైనా ఎంతో కొంత ఉపయోగపడాలి అని మీలాంటి వాళ్ళకి ఇవ్వడం, ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఎలా అనిపిస్తుందమ్మా? ఏంటి
బాగానే ఉందండి. మీకేంటి హాస్పిటల్ ఎందుకు వెళ్ళారమ్మా? క్యాన్సర్ అండి, 2 సంవత్సరాలు అవుతుంది. మీకు క్యాన్సర్? 3 నెలలకు ఒకసారి రమ్మన్నారు. 8 కీమోలు పెట్టారు, ఆపరేషన్ చేశారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వినాయక చవితికి 2 సంవత్సరాలు అవుతుంది. కొంచెం బాగానే ఉందని చెప్పారు. 3 నెలలకు ఒకసారి రమ్మంటున్నారండి. మాదేమో ఒక టికెట్ 60 రూపాయలు, 60, 120 రూపాయలు. అవునమ్మా? అవునండి. 120 రూపాయలు అంటే ఇద్దరి మీద ఎంతమ్మా? 240 నాకు అంతకేసం ఆధార్ కార్డు మీద తగ్గించారండి, 10 రూపాయలు తగ్గించేవాళ్ళు. మాది విజయవాడలో మా అమ్మాయిని ఇచ్చాము, ఇక్కడి నుంచి వెళ్తున్నాము. సీనియర్ సిటిజన్ కింద తగ్గించేవాళ్ళు మీకు? అవునండి. ఇప్పుడు ఇద్దరికి ఉచితం చేశారు కదా? ఇద్దరికి ఉచితమేనండి. సంతోషమేనండి. మాది బందరు, అక్కడ మాదేమో మేము బందరు వెళ్ళాలి, మళ్ళీ సాలపల్లి రావాలి. మాది సాలపల్లి దగ్గర, లక్ష్మీపురం దగ్గర మంగళాపురం అని ఉంది. ప్రయాణం అంతా కూడా మీకు ఉచితం చేయడం బాగా చాలా బాగుందండి. ఇట్లా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు గెలిచి మమ్మల్ని ఆదరించి శుభ్రంగా చల్లగా చూసి చేస్తున్నా కూడా ఇంకా రోజా గారు లాంటి వాళ్ళు అసలు ఏం రేట్ లేదు, ఎక్కడ పథకం అమలు అవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. లేదండి, నాకు ఇంకెంతవరకు సంతోషం చెప్తారండి. వాళ్ళన్నీ అబద్ధాలే చెప్తారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద అంటమే సరిపోద్ది వాళ్ళ పని. ఎంకరేజ్ చేయట్లా వాళ్ళు, ఎంతసేపు తిడతమే పని వాళ్ళకి. వాళ్ళది మాత్రం కరెక్ట్ కాదు సార్. అవును సార్. అవును. ఈ రోజు ఇంత లోటు బడ్జెట్ లో కూడా మీకు ఇట్లా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషం. సంతోషం సార్, బాగా సంతోషం. అమ్మగారికి అవును సార్. అవునా కదా? అవును. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్తావు? ఆయనకి వందనాలండి, నమస్కారం అండి, వందనాలండి, పాదాభి వందనాలు ఆయనకి, చెత్తకోటి వందనాలు. మమ్మల్ని ఇంకా జీవితాంతం శుభ్రంగా చూడాలి. ప్రేక్షకులు ఆడవాళ్ళంతా కలిసి అందరూ ఆయనకి మళ్ళీ సపోర్ట్ చేసి ఓట్లు వేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిది. సంతోషమేనా? అవునండి. పాప బాగా చదువుకొని ఇంకా అంటే ఈ డబ్బులు దేనికోదానికి ఉపయోగపడతాయి కదా పాపకి. అవును. ఖర్చులకి ఇవ్వడానికి కానీ ఏదో ఒకదానికి. అవునా? అవును. నువ్వు చదువుకుంటున్నావు. ఈ రోజున మీలాంటి వాళ్ళందరికీ కూడా చదువుకునే పిల్లలకు కానీ లేదా హాస్పిటల్ చూపించుకోవాలన్నా ఏదైనా మన ఊరు రావాలి అంటే వాళ్ళకి ఈ డబ్బులు కొంత వెసులుబాటు కలుగుతాయి, ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది సీఎం గారు? చాలా మంచిది. మాలాంటి పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మనీ సేవ్ అవుతాయి. సేవ్ అవుతుందా? ఇప్పుడు నీకు ఎంత సేవ్ అయింది నాన్న? 140 మళ్ళీ ఇంకా ఎప్పుడు వెళ్ళాలన్నా సేవ్ అవుతాయి. మళ్ళీ ఒకవేళ మీరు తిరిగి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అదే 140 రూపీస్ మీకు సేవ్. అవునా కదా? అవును. సో ఇట్లా చేస్తున్నా కూడా అసలు ఏమీ చేయట్లేదని రోజా గారు అసలు బస్సులో ఎక్కడ ఫ్రీగా లేదు, ఫ్రీ అసలు ఇవ్వడం లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తావు నాన్న? చదువుకున్న పిల్లగా ఏం చెప్తావు వాళ్ళంటి వాళ్ళకి? కళ్ళు తెరిచి చూసి బయట అందరూ ఎలా అనుకుంటున్నారో అది తెలిస్తే అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా ఉపయోగం ఇది. చాలా వరకు అంటే ప్రయాణాలు చేయాల్సి వచ్చినా కూడా డబ్బులు లేక రానిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఉపయోగం కదా? ఉపయోగమేనండి. మేము కూడా సేమ్ అలాంటి వాళ్ళమే. అది సో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారంటారా? అంతేనండి. కొంచెం లేట్ అయినా కూడా ఆయన ఈ పథకాలన్నీ ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారు. సంతోషమేనా? చదువుకునే పిల్ల కానీ చంద్రబాబు గారికి ఏం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి మహిళలందరికీ ఆలోచించి ఈ రోజున ఫ్రీగా ఉచిత బస్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉపయోగపడేలా చేస్తున్నారు. ఏమా చెప్పండి. చేస్తాను. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కొడవటకల్లు, నందిగామ. ఏ పని మీద వచ్చారమ్మా? ఏమా మీకు ఫ్రీగా బస్సు ఇవ్వడం మంచిదేనా? మంచిదే. ఆడవాళ్ళందరికీ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ ఉచిత ప్రయాణం అనేది? ఎలా ఉపయోగపడుతుంది? అన్నిటికీ ఉపయోగపడుతుందండి. చాలా మట్టుకు మహిళలకు. సో ఆర్థికంగా డబ్బులు అయితే కొంత మిగులుతాయా? సంతోషమేనమ్మా? సీఎం గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్. ఏమా మీరు? థ్యాంక్స్ అండి. ఏమా? థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.